హాయ్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ ఇంటిగ్రేటివ్ హీలింగ్ కోచ్, యోగా, సైకోథెరపీ, ఆయుర్వేద, ఆల్టర్నేట్ థెరపీ, సుజో, ఆకుప్రెషర్ లాంటివి అన్నీ మిక్స్ చేసి హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, సైకోసోమాటిక్ కావచ్చు, ఫిజియలాజికల్ కావచ్చు. ఓకే, ఈరోజు మనం జీరో రెసిస్టెన్స్తో స్టార్ట్ చేద్దాం. జీరో రెసిస్టెన్స్ అంటే మజిల్స్ పూర్తిగా రిలాక్స్డ్గా ఉండడం. మజిల్స్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే మనం అంత తక్కువ ఆక్సిజన్ యూజ్ చేస్తాం. మజిల్స్ లోపల రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ మనం ఎక్కువ ఆక్సిజన్ యూజ్ చేస్తాం. ఆక్సిజన్ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే మనం అంత అనారోగ్యంగా ఉన్నట్లు. యోగా యొక్క లక్ష్యం తక్కువ ఆక్సిజన్ యూజ్ చేసి హెల్దీగా జీవించడం. ఓకే, జీరో రెసిస్టెన్స్ అంటే మజిల్స్ని పూర్తిగా రిలాక్స్డ్గా ఉంచడం, దాన్ని సాధించడం యోగా లక్ష్యం. ఈరోజు మనం నెక్ పెయిన్ కోసం, బ్యాక్ పెయిన్, అలాగే షోల్డర్ పెయిన్ కోసం జీరో రెసిస్టెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆ రైట్ లెగ్ ఇలా ముందర నుంచి 45 degreesలో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూడండి, నా హ్యాండ్స్ ఎంత ఫ్రీగా రిలాక్స్లో వదిలేశాను. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్ 7 times. ఈచ్ సైడ్ 7 times చేస్తే సరిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందర గురించి చూడండి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కి పర్పెండిక్యులర్ అంటే టీ షేప్ లో ఉంటుంది. 45 degreesలో ఉండాలి బాడీ. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఈచ్ సైడ్ 7 times 3 sets చేయాలి. 3 sets చేస్తే ఈ షోల్డర్, నెక్, అప్పర్ బాక్ మజిల్స్ ఫ్రీ అయిపోతాయి. టైట్నెస్ తగ్గుతుంది. ఎప్పుడైతే టైట్నెస్ తగ్గుతుందో మజిల్స్ రిలాక్స్డ్ ఉంటాయి. మజిల్స్ రిలాక్స్డ్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా తక్కువ ఆక్సిజన్ని యూజ్ చేస్తాయి. మజిల్స్ తక్కువ ఆక్సిజన్ యూజ్ చేస్తున్నట్టు దాని ఎఫిషియన్సీ స్ట్రాంగ్ ఉన్నట్ల. ఓకే, ఈ నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, ఒక 1 month రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ టుమారో మనం ఇంకొక ప్రాబ్లం కోసం ఇంకొక ప్రాక్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.